అందరికీ నమస్కారం. ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో మన డైరెక్టర్ గారు చెప్పారు. అలాగే నాకు కూడా కొంచెం కన్ఫ్యూషన్లో ఉన్నాను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని. ఇప్పుడు ముందుగా మా ఎందుకు ఇక్కడ విశ్వక్సేను బ్రోస్ అండ్ మన జొన్నలగడ్డ వాళ్ళు వచ్చారంటే ముందుగా దానికి ఒకటి హిందీలో ఒకటి ఇది ఉంది. ముందుకు వచ్చాం విశ్వక్సేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడు హిందీలో కొడితే కొంచెం. ఎందుకంటే మేము కూడా ఇక్కడ నిజాం కాలేజ్ చదివేటప్పుడు ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ముందు హిందీతో మొదలు పెట్టాం. అరే సాలే అరే మ్యాకిరడే గైసారే అని. ఆ తర్వాత నెమ్మదిగా తెలుగులోకి వెళ్ళేవాళ్ళం. తెలుగు తక్కువ హిందీ ఎక్కువ. అంటే మా అందరి వయసు ఒకటే అంటా నేను. వాళ్ళకంటే కొంచెం 2 ఏళ్ళు చిన్నవాడు అయి ఉండొచ్చు. ఎందుకంటే उम्र 50 पार है, लेकिन शक्ल से ये इसकी 30 साल लगती. అంటే 30 ఏళ్ళు అనిపిస్తుంది. 50 ఏళ్ళైనా మొహం చూస్తే మాత్రం 30 ఏళ్ళు అనిపిస్తుంది. ఇసే జో కోయి అంకల్ కహే ఉస్కి ఐసీ కి తైసీ. అంతేనా? అంటే ఎవడన్నా అంకుల్ అని పిలిస్తే అయిపోయాడు. టట్ట టట్ట. తన గురించి తాను ఇవాళ ఈ సభ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపిస్తున్న కారణ జన్ముడు. ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి మీ అందరి గుండెల్లో నా ప్రతిరూపాన్ని ఆయన ప్రతిరూపాన్ని చూపినందుకు మరి దైవాంశ సంబుద్ధుడు నా విశ్వానికే నట విశ్వరూపం ఏమిటో చూపించిన నా తండ్రి గారు, నా గురువు, నా దైవం, కారణ జన్ముడైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి శత జయంతి వందనాలు తెలియజేసుకుంటూ మరి ముందుగా ఇక్కడ మొదలు పెట్టాలంటే ఎవరి గురించి వాళ్ళు అంటే నోరిప్పి లేకపోతే ధైర్యంగా అంటే నేనంటే ఇదిరా అని చెప్పుకునే సత్తా అలాగే ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. అసలు అందరికీ అతకదు అది. ఎందుకంటే అది చెప్పాలంటే ముందుగా ఆ నోటి మాట దానికి ఒక నిఖారుసు అలాగే నిజాయితీతో కూడిన ఒక గర్జనది. ఒక సింహం గర్జిస్తే ఎలా ఉంటుంది గర్జనది. మరి ఆ గర్జన ఎలా ఉండాలి అన్నది నేను చెప్పాను. నిఖారుసుగా నిజాయితీగా ఉండాలని. మరి ఈ రెండు ఉండాలంటే నాలా సింహంలా పుట్టాలి అని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఈ విశ్వానికి పరిచయం చేసిన సమరవీరుణ్ణి నేను. అలాగే ఈ సింహం అంటే అడవికి రాజు, కానీ ఈ మానవారణ్యంలో కుట్రలకు కల్మషాన్ని వేటాడే ఒక వీర సింహాన్ని నేను. అలాగే ఈ యొక్క రోషానికి చేతమై అలాగే పౌరుషానికి ఘనినై అలాగే ఈ యొక్క పొగరికి పరాక్రముడైన రెడ్డిని నేనే. అలాగే యుద్ధాన్ని నేనే, ఆయుధాన్ని నేనే. ఎవరెదురొచ్చినా ఎదిరించి బెదిరేదే లేని వీరసింహారెడ్డిని నేనే అని మీ అందరు తెలియజేసుకుంటున్నాను. నేను చాలాసార్లు చెప్తుంటాను. కాకతీయ కరవాలాలు కరదం తొక్కిన ఓరుగంటిని చూసినప్పుడు నేను తెలంగాణ సింహాన్ని, అలాగే పేగులు తెంచుకున్న పోరాడిన బాలచంద్రుడు పుట్టిన గడ్డలో అడుగుపెట్టినప్పుడు నేను సింహాన్ని, అలాగే పల్నాటి పులి సింహం తాండ్ర పాపరాయుడిని ఉద్వేగంగా తెలుసుకున్నప్పుడు నేను పల్నాటి సింహాన్ని, అలాగే కాకతీయుల మన ఫ్యాక్షనిస్టులను మూరకంటతో చూసినప్పుడు, నాటు బాంబుల వేట కొడవళ్లతో హింసావాదుల్ని కర్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని.